సూపర్ 6 లేదు 7 లేదు పవిత్ర గ్రంథంగా భావించాల్సిన మేనిఫెస్టోను తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో పడేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు దూరం చేసేశారు. అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా అరాచకాలకు తెగబడుతూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను మంటగొలుపుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన నేతల దోపిడీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలోని అగ్రిగోల్డ్ భూములపై కన్నేసిన కూటమి నేతలు ఆ భూముల్లోని చెట్లను నరికివేసి అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతో కూటమి నేతల దందాలు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు కార్యకర్తలు సహజ వనరులు దోపిడీని మళ్లీ మొదలుపెట్టారు. ముఖ్యంగా టీడీపీ నేతలు కార్యకర్తలు చేస్తున్న దుర్మార్గాలు దందాలకు అంతే లేకుండా పోతోంది. గత టర్మ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సేకరించిన లక్షలాది టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వ నేతలు దోచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ పాలనను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు. పథకాలు అమలు కావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వారిని వేధించడం, అరెస్ట్ చేయడం, వారి ఇళ్లపై దాడులు చేయడం విధానంగా పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఇసుక గ్రావెల్ దోచేస్తున్న టీడీపీ నేతలు తాజాగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములపై కన్నేశారు. వరికుంటపాడు మండలంలో గల వందలాది ఎకరాల్లోని జామాయిల్ కర్రను నరికించి సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆఫీస్ నుంచే ఈ అక్రమ రవాణా జరుగుతోందన్న టాక్ జిల్లా రాజకీయాల్లో గట్టిగా చక్కర్లు కొడుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు మండలాల్లో సుమారు 450 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూములున్నాయి. ఈ భూములను ఆ సంస్థ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుంది. సంస్థ దివాలా తీయడంతో ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాటిలో జామాయిల్, మామిడి, ఎర్రచందనం, శ్రీగంధం తదితర విలువైన చెట్లు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వ సంపదే కాబట్టి వాటిని అమ్మితే వచ్చే డబ్బులు ప్రభుత్వ ఖజానాకే చెల్లించాలి. కానీ ఆ పనిని కూటమి నేతలు చేయడం లేదు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని విలువైన వృక్ష సంపదను దోచేస్తున్నారు. ఇసుక, రాయి, మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లుగానే ఈ చెట్లను కూడా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. బాబు సీఎంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పచ్చపార్టీ నాయకులు అరాచకాలు మొదలయ్యాయి. వీరు ఉదయగిరి నియోజకవర్గంలోని వందలాది ఎకరాల అగ్రిగోల్డ్ భూములపై కన్నేసి వాటిలో ఉన్న దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే జామాయిల్ కర్రను నరికించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దోపిడీ గురించి టీడీపీలోనే చర్చ జరుగుతోందని సమాచారం. వందలాది ఎకరాల అగ్రిగోల్డ్ భూములు బినామీల పేర్లపై ఉన్నట్టు సమాచారం. రెవెన్యూ రికార్డులో ఎక్కడా అగ్రిగోల్డ్ ఆస్తులుగా నమోదు కాలేదు. ఈ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ వాటిని అగ్రిగోల్డ్ సంస్థకు చెందినట్లుగా తెలిపే బోర్డులను కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న టీడీపీ నేతలు పోలీసుల్ని, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుని చెట్లను నరికివేస్తున్నారు. దర్జాగా అమ్ముకుంటున్నారు. సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే కర్రను గత వారం రోజుల నుంచి నరికి అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి 4 ముఠాలను రప్పించి రోజువారీగా నరికిస్తున్నారని సమాచారం. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వ్యవహారాలను చూసే ఓ స్థానిక నేత కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది.